కాంగ్రెస్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. పేదలకు రేషన్ కార్డులు అందకుండా చేస్తున్నారని, కోతలు విధిస్తున్నారని సీఎంకు బహిరంగ లేఖ రాయడంతో పాటు పత్రికా సమావేశం నిర్వహించి నిలదీస్తే గానీ ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కాలేదన్నారు. కులగణన దరఖాస్తులతో పాటు ప్రజాపాలన దరఖాస్తులకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం ఇది తుది జాబితా కాదని, దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చెప్పించడమే బీఆర్ఎస్ విజయమన్నారు. ఆదాయ పెంపు విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండడంతో లక్షల మంది నిరుపేద వర్గాలు రేషన్ కార్డులకు దూరం అవుతాయని మరోసారి హరీష్ రావు గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు పొందేందుకు వీలుగా ఆదాయ భూ పరిమితి నిబంధనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్పులు చేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదాయ పరిమితి గ్రామీణంలో 60,000, పట్టణంలో 75,000 ఉంటే దాన్ని గ్రామీణంలో 1,50,000కు, పట్టణంలో 2,50,000కు పెంచారని తెలిపారు. మాగాణి 2.5 ఎకరాలు, మెట్ట 5 ఎకరాలుగా ఉన్న పరిమితిని మాగాణి 3.5కు, మెట్ట 7.5 ఎకరాలకు పెంచామని గుర్తు చేశారు. దీనివల్ల లక్షల మంది నిరుపేదలకు రేషన్ కార్డు పొందే అర్హతను కేసీఆర్ ప్రభుత్వం కల్పించిందని కొనియాడారు. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయ పరిమితితో పాటు భూ పరిమితి పెంచుతూ నిబంధనలో మార్పు చేయాలని తెలంగాణ ప్రజల పక్షాన సర్కార్ను మరోసారి డిమాండ్ చేశారు. తద్వారా ఆశాలు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టులు, ఇతర అల్ప ఆదాయ వర్గాలు పేదల రేషన్ కార్డులు పొందే వీలు ఉంటుందని స్పష్టం చేశారు. పల్లెల్లో అయినా పట్టణంలో అయినా కూలీ ఎక్కడైనా నిరుపేదనని, కాబట్టి పల్లెలు పట్టణాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలన్నారు. 20 రోజుల పని దినాల నిబంధన తొలగించి భరోసా పథకాన్ని ఉపాధి హామీకి లింకు చేయకుండా అర్హులైన అందరికీ వర్తింపచేయాలని కోరారు. నిరుపేదలకు ఆసరగా ఉండే రేషన్ కార్డు జారీ ప్రక్రియలో ప్రభుత్వం కోతలు విధించడం సరికాదన్నారు. ప్రజలను మోసం చేయాలని చూసిన ప్రతిసారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటాం, నిలదీస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. వాళ్ళ ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి గత 2 రోజులుగా ప్రజల్లో కొంత ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఇటు ప్రజలు కావచ్చు, ఇటు ఏదైతే ప్రభుత్వాన్ని ఎక్కడికెక్కడ నిలదీస్తున్న పరిస్థితి. అయితే ప్రతిపక్షం నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, ఇటు ఆశా వర్కర్లకు కావచ్చు, అంగన్వాడీలకు సంబంధించిన రేషన్ కార్డుల ప్రక్రియ కావచ్చు, ఇతరులకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడ పోయాయి, ప్రజాపాలన దరఖాస్తుల్లో రేషన్ కార్డుకి సంబంధించి ఒక కాలాన్ని ఎందుకు చేర్చలేదు, ఇవాళనేమో ప్రజాపాలన దరఖాస్తులే ఫైనల్ అని చెప్తున్న మాటలు ఏ విధంగా చూడాలని చెప్పేసి నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో కొంత కదలిక అనిపించింది. ఇవాళ నిన్న ఆ ప్రభుత్వంలోని మంత్రులు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అయితే ప్రతిపక్షం నిలదీస్తే గానీ ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచిస్తుందని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మరొకసారి కూడా ధ్వజమెత్తారు. ప్రజాపాలన దరఖాస్తులు కూడా రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వం ప్రకటన బీఆర్ఎస్ విజయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి చెప్పారు. అంతేకాకుండా నిన్న టీ న్యూస్ కూడా వరుస కథనాలు నడిపించింది. టీ న్యూస్ కూడా నిన్న ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా రేషన్ కార్డుల ప్రక్రియ సంబంధిత అంశాలపైన కూడా టీ న్యూస్ వరుస కథనాలు, ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీని మీద ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో ప్రభుత్వంలో కదలికలు వచ్చాయని చెప్పేసి మరొకసారి చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ విజయంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. మీ సేవ దరఖాస్తులు కూడా పరిగణలోకి తీసుకోవాలని సందర్భంగా మరొకసారి డిమాండ్ చేశారు. దరఖాస్తులు చేసుకోవడం నిరంతర ప్రక్రియ అని చెప్పడాన్ని స్వాగతిస్తున్నాము, కానీ దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు రేషన్ కార్డుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. ప్రజలను మోసం చేయాలని చూసే ప్రతిసారి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటామని చెప్పేసి మరొక్కసారి ప్రభుత్వానికి చురుకులంటించారు. పేదలకు రేషన్ కార్డులు అందకుండా
చేస్తున్నారని కోతలు విధిస్తున్నారని ముఖ్యమంత్రికి నిన్న బహిరంగ లేఖ రాయడం, పత్రికా సమావేశాలు నిర్వహించడం ప్రభుత్వానికి జ్ఞానోదయం కాలేదని చెప్పేసి కూడా మరొకసారి ప్రభుత్వంపై చేయబట్టారు. కులగణన దరఖాస్తుతో పాటు ప్రజాపాలన దరఖాస్తులు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం ఇది తుది జాబితా కాదని, దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చెప్పడం బీఆర్ఎస్ విజయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఏదైతే ఆదాయ పెంపు విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండడం వల్ల లక్షలాది మంది నిరుపేద వర్గాలకు రేషన్ కార్డులు దూరం అవుతున్నాయని మరొకసారి ప్రభుత్వానికి గుర్తు చేశారు. కేసీఆర్ ఆనాడు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుకు పొందేందుకు వీలుగా ఆదాయ భూ పరిమితి నిబంధనలో మార్పులు చేశారని మరొకసారి గుర్తు చేశారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదాయ పరిమితి గ్రామీణంలో 60,000, పట్టణాల్లో 75,000 ఉంటే దాన్ని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 150,000కు గ్రామాల్లో చేస్తే పట్టణాల్లో 2,50,000కు పెంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఇటు 2 ఎకరాలకు సంబంధించి మెట్టలో 5 ఎకరాలు ఉన్న పరిమితిని మాగానికి 3.5 ఎకరాలకు, మెట్ట 7.5 ఎకరాలకు పెంచిన ఘనతను కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఈ నిబంధనలను కూడా సడలింపు చేయాలని మరొకసారి ఇటు ప్రభుత్వానికి చురుకులందించారు. దీనివల్ల లక్షలాది మంది పేదలకు రేషన్ కార్డు పొందే అవకాశం లభిస్తుందని చాలా మంది అర్హులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిబంధన వల్ల రేషన్ కార్డు పొందలేకపోతున్నారని చెప్పేసి కూడా చెప్పారు. అయితే తద్వారా ఆశాలు, అంగన్వాడీలు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టు, ఇతర అల్ప ఆదాయ వర్గాలకు పేద రేషన్ కార్డులు పొందే వీలుంటుందని కూడా మరొకసారి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పల్లెల్లో అయినా పట్టణాల్లో అయినా కూలి ఎక్కడైనా నిరుపేదే కాబట్టి పల్లెలు పట్టణాలు తేడా లేకుండా వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింప చేయాలని, 20 రోజుల పనిదినాల నిబంధన తొలగించాలని, భరోసా పథకాన్ని ఉపాధి హామీకి లింకు చేయకుండా అర్హులైన అందరికీ వర్తింప చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వానికి. అంతేకాకుండా నిరుపేదలకు ఆసరగా ఉండే రేషన్ కార్డు జారీ ప్రక్రియలో ప్రభుత్వం కోతలు వించడం సరైనది కాదని చెప్పేసి కూడా ఇతో పలికారు. వాళ్ళ ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ అలవికాని హామీలతో అందలమిచ్చిన తర్వాత ప్రతి అంశంలో కూడా ఈ విధంగా ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తుంది. ప్రతి అంశంలో కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు నష్టం కలగకుండా చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తే అందులో భాగంగా రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి కూడా ఈ విధంగానే నిన్న ప్రశ్నించిన నేపథ్యంలోని వాళ్ళ కొన్ని సడలింపులు చేశారు. దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయంగా చెప్పుకోవచ్చు. ప్రతిష. రైట్ లివిన్, థ్యాంక్ యూ.